హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్లో మెకానిక్స్ అనే చాప్టర్లో ఈరోజు మనం పార్ట్ 4 మాట్లాడుకుందాం. లాస్ట్ టైం నేను 3 పార్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మీకు 101 షిఫ్ట్స్కి సంబంధించి ఫిజిక్స్లో మాట్లాడిన ప్రతి చాప్టర్ కూడా నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఇవి రాబోయే ఏఎల్పి సిబిటి 1కి నెక్స్ట్ ఆగస్ట్లో జరగబోయే గ్రూప్ డి ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. ఈ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 419 క్వశ్చన్లు అంటే నాట్ ఏ ఈజీ. కాబట్టి మనం ప్రతిదీ మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి పార్ట్ 4 కూడా చూడండి. దీంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటిని మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం, ఓకేనా? అయితే నేను లాస్ట్ టైము పార్ట్ 2 మాట్లాడుతున్నప్పుడు 1871 క్వశ్చన్ రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో నేను 20 సెకండ్స్ 25 సెకండ్స్ అని చెప్పి ఓవరాల్గా తీసుకొని చేశాను. కానీ క్వశ్చన్ ఇప్పుడు కరెక్ట్గా సాల్వ్ చేస్తా చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ నుంచి సాల్వ్ చేస్తున్నాడంటే ఇక్కడ మనకి 2 కండిషన్లు మాట్లాడతాడు అనమాట. కాబట్టి నేను ఫస్ట్ దీన్ని ఏమనుకుంటున్నాను, U1 అనుకుంటున్నాను. U1 ఈక్వల్ టు 0 మీటర్ పర్ సెకండ్. ఏ కార్ అటైన్స్ ఏ వెలాసిటీ అన్నాడు. సో V1 ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. టైం 20 సెకండ్స్ అన్నాడు. సో T1 ఈక్వల్ టు 20 సెకండ్. రెస్ట్ అంటే 0. ఫైనల్ వెలాసిటీ ఎందుకు వచ్చిందంటే 10 మీటర్ పర్ సెకండ్కి వచ్చింది 20 సెకండ్ల టైంలో. ఇప్పుడు యాక్సలరేషన్ A1 ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ V1 మైనస్ U1 బై T1. సో 10 మైనస్ 0/20 ఎంత వచ్చింది 1/2, 0.5. సో మొదటి దాని యాక్సలరేషన్ అంతా ఈ 2 సందర్భాల్లో వరుసగా త్వరణం ఎంత అన్నాడు. నేను మొత్తం కంప్లీట్గా తీసుకొని చేశాను. కాదు, రెస్పెక్టివ్ అన్నాడు, అంటే వేరువేరుగా చెప్పాలి. సో A1 ఎంత వచ్చింది 0.1, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇదిగోండి 0.1 0.1. సో మనకి ఏ కానీ డి కానీ ఆన్సర్ అవ్వాలి. ఇప్పుడు రెండోది చేద్దాం. బ్రేకింగ్ రెడ్యూసెస్ ద వెలాసిటీ టు 5 మీటర్ పర్ సెకండ్ ఇన్ ద నెక్స్ట్ 5 సెకండ్ అన్నాడు. ఇప్పుడు ఈ వెలాసిటీ U2 ఎంత 10 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ V1 ఎంత ఉందో U2 అంత ఉండిద్ది, ఎందుకంటే 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్కి కార్ ఎత్తుకుంది కాబట్టి. V2 ఎంత అయింది, ఇదిగోండి 5 మీటర్ పర్ సెకండ్ అయింది, 5 మీటర్ పర్ సెకండ్. టైం ఎంతసేపు అన్నాడు, 5 సెకండ్లు అన్నాడు. నెక్స్ట్ 5 సెకండ్స్ అన్నాడు. సో టైం ఈక్వల్ టు 5 సెకండ్స్. సో ఇక్కడ A2 ఈక్వల్ టు V2 మైనస్ U2 బై 2. ఓకేనా? V2 ఎంత 5, U2 ఎంత -10, 2. అంతేనా? 5 మైనస్ 10 బై 5 సెకండ్స్ కదా. ఓకే, -5/5, ఇది కొట్టేస్తే -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు A2 ఎంత వచ్చింది -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ కాదు. ఓకేనా? ఇదన్నమాట సాల్వ్ చేయాల్సిన విధానం. సో నేను బి ఆప్షన్ పెట్టినట్టున్నాను, ఇది రాంగ్ అనమాట. మనకి డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను రివర్స్లో చెప్పాను. ఓకేనా? ఇది క్లారిటీ అనమాట. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, 1879 ఇక్కడ చూడండి. పార్ట్ 3లో 1879 క్వశ్చన్ మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ మొత్తం క్లియర్గా ఇచ్చాను ఈ క్వశ్చన్కి. అయితే ఇక్కడ ఒక రౌండ్ డిస్టెన్స్ ఎంత వచ్చింది 942 వచ్చింది. కానీ వాడు మనకి ఎన్ని రౌండ్స్ అన్నాడు, 3 రౌండ్స్ అన్నాడు. ఓకేనా? ఇదిగోండి మనం ఇక్కడ సాల్వ్ చేస్తే ఒక రౌండ్కి 50 సెకండ్లు పడితే మనకి 150 సెకండ్లకి ఎన్ని రౌండ్ పట్టిద్ది, 3 రౌండ్స్ పట్టిద్ది. ఒక రౌండ్ డిస్టెన్స్ ఎంత 942, మరి 3 రౌండ్స్ అంటే 3 × 942, 3 రోళ్ళు, లాస్ట్లో 6 రావాలి. సో 6 ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది కరెక్ట్ అనమాట. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నేను అడవుల్లో దీన్ని పెట్టాను, సాల్వ్ మొత్తం చేసి ఇది ఆన్సర్ పెట్టబోయి దాన్ని ఆన్సర్ పెట్టాను. ఈ కరెక్షన్ కూడా చూడండి. ఓకేనా? సో హరీలో వచ్చిన మిస్టేక్సే కానీ పాయింట్అవుట్ చేసి కావాలని చెప్పింది కాదు. కానీ చాలామంది పిల్లలు చాలా జాగ్రత్తగా వింటున్నారు, చాలా గుర్తుపెట్టుకొని మరి నాకు మెన్షన్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్, మీరు అలాగే చేయండి. ఒకవేళ నేనేమైనా రఫ్గా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మిస్టేక్ అయితే ఐ విల్ కరెక్ట్ దోస్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకేనమ్మా? చక్కగా ప్రిపేర్ అవుతున్నారు, ఇలాగే ప్రిపేర్ అవ్వండి. తప్పులను పట్టుకోవడం కూడా చాలా మంచిదే, అది మీకు ఉపయోగపడిద్ది. మీరు బాగా ప్రిపేర్ అవుతారంటానికి అది ఒక సిమ్టమ్ అనమాట. సో ఈరోజు మనం పార్ట్ 4లోకి వెళ్దాం. మరికొన్ని క్వశ్చన్స్ని ఇలాగే డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఓపిక్గా గంట సేపు వీడియో వింటూ ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు.
వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. కంపల్సరీగా మన వీడియోస్ లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది మనం ఫినిష్ చేసుకుంటే కెమిస్ట్రీలోకి వెళ్ళాలని చెప్పి నేను ప్రతి క్వశ్చన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎక్కువ మంది మిస్టేక్స్ చేసే క్వశ్చన్స్, ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకేనా? సో పార్ట్ 4లో ఈరోజు మనం క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? మీరందరూ బ్లూ అండ్ బ్లాక్ స్లైడ్స్ సార్ వద్దు, అవి నాకు కాస్త క్లారిటీగా ఉండట్లేదు అన్నారు కదా, అందుకే నేను వేరే స్లైడ్స్ తీసుకొచ్చాను. ఓకేనా? ఈ స్లైడ్స్లో క్లియర్గా నేర్చుకుంటూ వెళ్దాం. ఇది అంతా కంప్లీట్ అవ్వగానే ఈ 419 క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మెర్జ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు క్లాసులు తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడుతూ అన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ పీడిఎఫ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, అది మీకు తెలుసు. కాబట్టి కంపల్సరీగా వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకేనమ్మా? సో సోదంతా పక్కన పెట్టేసి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ కార్ యాక్సలరేట్స్ యూనిఫామ్లీ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. రెస్ట్ నుంచి వెళ్తుంది అన్నాడు. ఓకే, 20 మీటర్ పర్ సెకండ్ ఇన్ 5 seconds. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ అన్నాడు. ఓకే, రెస్ట్ అన్నాడు అంటే యూ వాల్యూ 0, 20 మీటర్ పర్ సెకండ్ వెళ్ళింది, వి వాల్యూ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్, టైము 5 seconds, యాక్సలరేషన్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ. వి అంటే 20 మైనస్ యూ అంటే 0 బై టీ అంటే 5. 5 4 ఏడు ఉంది, ఇదిగోండి 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అన్నాడు. కాంటాక్ట్ ఫోర్స్ కానిదేంటి అన్నాడు. ఫ్రిక్షనల్ ఫోర్స్ కాంటాక్ట్ ఉండాలి, టెన్షనల్ ఫోర్స్ కాంటాక్ట్ ఉండాలి, నార్మల్ ఫోర్స్ కాంటాక్ట్ ఉండాలి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? గ్రావిటేషనల్ ఫోర్స్కి ఏమక్కర్లేదు, కాంటాక్ట్ అక్కర్లేదు. మనం ఒక వస్తువును పైకి వేసాం, కిందకి పడుతుందా లేదా, భూమి దాన్ని టచ్ అవ్వకుండానే ఆ వస్తువు మీద భూమి గురుత్వాకర్షణ బలాన్ని చూపిస్తుంది. ఓకేనా? సో కంపల్సరీగా మనం దీన్ని ఏమని చెప్పుకోవాలి, నాన్ కాంటాక్ట్ ఫోర్స్గా తీసుకోవాలన్నమాట. ఇది కూడా వీకెస్ట్ ఫోర్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 2 kg ఆబ్జెక్ట్ అన్నాడు. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ mv². ఆఫ్ m అంటే 2, v² అంటే 3 × 3, కొట్టేస్తే 3 3 అంతా 9, 9 joules. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిషన్ డస్ 240 joules ఆఫ్ వర్క్ ఇన్ 12 seconds. వాట్ ఈస్ ద పవర్ అన్నాడు. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్, 240/12 12 20. సో 20 ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 masses ఈజ్ డబుల్డ్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దమ్ బికమ్స్ అన్నాడు. సామాన్యంగా ఎఫ్ ఈక్వల్ టు mg × m1 × m2/r². ఇక్కడ ఎఫ్ అనేది m1 m2కి ఎలా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఓకేనా? ఆర్కి ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఓకేనా? అంతేనే కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం సాల్వ్ చేసామనుకోండి, ఎఫ్ ఈక్వల్ టు g × m1 × m2 డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈజ్ డబుల్డ్ అన్నాడు. అంటే 2r అయింది, 2r² అంటే ఏమైంది, 4r² అయింది. ఓకేనా? అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు 1/4 × g × m1 × m2/r². అంటే అంతకుముందు ఫోర్స్కి ఇప్పుడు ఫోర్స్కి ఏమైంది, 1/4 అయింది. ఓకేనా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి సింపుల్గా చెప్పచ్చు, ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². ఇక్కడ r కాస్త 2r అయింది, అంటే 4r² అయింది, అంటే 1/4 అయింది. రివర్స్ అన్నమాట. వీటికేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దీనికేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. కమింగ్ టు what physical quantity obtained by multiplying velocity of a object by time it travels assuming object moves with uniform velocity అన్నాడు. అంటే మల్టిప్లయింగ్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బై టైమ్, వెలాసిటీని టైంని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది అన్నాడు. ఏమొచ్చింది,
డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, మనకేం తెలుసు, వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైము. v ఇంటూ 2 చేసామనుకో, v ఇంటూ టీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. కాబట్టి మనకి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏ ఫోర్స్ ఆఫ్ 50 న్యూటన్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఏరియా 0.1 మీటర్ స్క్వేర్. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ థ్రస్ట్ అండ్ ప్రెజర్ అన్నాడు. మంచి క్వశ్చన్. మనకి ఫోర్స్ ఇచ్చాడు 50 న్యూటన్స్, ఏరియా ఇచ్చాడు 0.1 మీటర్ స్క్వేర్. మనల్ని ఏమడిగాడు, ఒకటి థ్రస్ట్, రెండు ప్రెజర్ అడిగాడు. థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. ఓకేనా, లంబంగా 50 న్యూటన్ల బలం పనిచేస్తుంది. కాబట్టి థ్రస్ట్ అన్న ఫోర్స్ అన్న ఒకటే, కాబట్టి థ్రస్ట్ అన్న కూడా 50 న్యూటన్సే. ఇది కాదు. సో మనకి ఇది ఆన్సర్ అవ్వాలి, ఇది కూడా కాదు. నెక్స్ట్ ప్రెజర్ కనుక్కోవాలి. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ ఎంత 50 న్యూటన్స్, ఏరియా 0.1 అంటే 1/10. పైకి వెళ్తే 500 అయ్యిద్ది. సో 500 ఏడుంది, ఇది కాదు, 500 పాస్కల్. ఎస్, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 50 న్యూటన్స్ 500 పాస్కల్ అనమాట. థ్రస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, ద ఫోర్స్ అప్లైడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్, నథింగ్ బట్ థ్రస్ట్ అనమాట. ఓకేనా, త్రోపుడు బలం అంటాం తెలుగులో. మొమెంటమ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, దట్ మీన్స్ మొమెంటమ్ హ్యాజ్ వెక్టార్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటి, దానికి స్పీడ్ అండ్ టైమా, కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎస్, ఏ ఆప్షన్. ఓకేనా, మొమెంటం వెక్టార్ క్వాంటిటీ అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, పరిమాణం ఉండిద్ది, దిశ ఉండిద్ది. ఇట్ విల్ హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనమాట. Kamali spends a lot of time studying for examinations, including reading books and organizing thoughts. Why would a scientist argue that this hard work involves very little work in the scientific sense అన్నాడు. సామాన్యంగా కమలి అనే అమ్మాయి బుక్స్ను బాగా చదువుతుంది, ఆలోచనలు బాగా క్రమబద్ధీకరిస్తూ ఉంది. అంటే తిను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. హార్డ్ వర్క్ అని మనం మాట్లాడతాం, కానీ అసలు ఇది ఎక్కువ హార్డ్ వర్క్ కాదు, ఇది లెక్క ప్రకారంగా లిటిల్ వర్క్ అనమాట. అదేంటి, దీన్ని మనం హార్డ్ వర్క్ అని మాట్లాడుతున్నాంగా. అవును, సామాన్యంగా శాస్త్రీయ కోణంలో దీన్ని హార్డ్ వర్క్ అని అనకూడదు, దీన్ని లిటిల్ వర్క్ అనాలి. ఎందుకు అనాలి, కారణం ఏంటి అన్నది అడిగాడు అనమాట. ఓకేనా, ఎందుకు, సామాన్యంగా వర్క్ జరిగింది అంటే మనకేముండాలి, డిస్ప్లేస్మెంట్ జరగాలి. ఇక్కడ ఏమైనా డిస్ప్లేస్మెంట్ ఉండిద్దా, కూర్చొని చదవటమే కదా, కాబట్టి డిస్ప్లేస్మెంట్ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఎక్కడ డిస్ప్లేస్మెంట్ ఉండదో అక్కడ ఏం జరగదు, వర్క్ జరగదు అన్నమాట. ఓకేనా, కాబట్టి వై వుడ్ ఏ సైంటిస్ట్ ఆర్గ్యూ దట్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్స్ వెరీ లిటిల్ వర్క్, ఎందుకు అన్నాడు అనాలి. ఎందుకు చూద్దాం. ద సైంటిఫిక్ డెఫినేషన్ బై వర్క్ ఓన్లీ అప్లైడ్ టు సింపుల్ మిషన్స్, కాదు. రీడింగ్ బుక్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, కాదు. వర్క్ రిక్వైర్స్ ఏ ఫిజికల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, కాదు. ఇదిగోండి, మెంటల్ ఎక్సర్షన్ కన్జ్యూమ్స్ లెస్ ఫిజికల్ ఎనర్జీ దెన్ ఫిజికల్ ఎక్సర్షన్, ఇది కరెక్ట్ అనమాట. మెంటల్గా చదవటం అనేది, కష్టపడటం అనేది అది ఫిజికల్ వర్క్ కాదు, కాబట్టి మనం దాన్ని ఎక్కువగా వర్క్గా కన్సిడర్ చేయకూడదు. ఆ పాయింట్లో చెప్పాడు అనమాట. ఓకేనా, మంచి అప్లికేషన్ బేస్డ్గా అడిగాడు, గుర్తుపెట్టుకోండి. కమలి ఎందుకు అంటే మెంటల్ ఎక్సర్షన్ కన్జ్యూమ్స్ లెస్ ఫిజికల్ ఎనర్జీ, ఎక్కువ ఫిజికల్ ఎనర్జీ ఉండదు, కానీ ఇలా పనిచేస్తున్నప్పుడు మనకి ఎక్కువ ఫిజికల్ ఎనర్జీ కన్జ్యూమ్ అయింది. ఎక్కువ ఫిజికల్ ఎనర్జీ కన్జ్యూమ్ అయింది కాబట్టి దీన్ని మనం హార్డ్ వర్క్ అనాలి, ఎక్కువ వర్క్ జరిగింది అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు అన్నాడు. మొమెంటమ్ అంటే పి దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది అన్నాడు. దేనికి, మాస్కా, కాదు. నెట్ బ్యాలెన్సా, కాదు. డిస్ప్లేస్మెంటా, కాదు. ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్, వెలాసిటీ ఆఫ్ ది బాడీ. ద మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ ఆఫ్ ది బాడీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అందుకే మొమెంటమ్ ఈక్వల్ టు
మాస్ టైమ్స్ ఆఫ్ వెలాసిటీ. మాస్ ఈజ్ కాన్స్టెంట్, సో పి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వి అనమాట. ఓకేనా. విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై బోత్ ఏరియా అండ్ ఏ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అన్నాడు. వెలాసిటీ టైమ్ గ్రాఫ్లో ఏరియాని రిప్రజెంట్ చేసేది ఏంటి అన్నాడు. సి కాదు, డి కాదు, ఆన్సర్ బి డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ తెలియజేస్తుంది అనమాట. అదే స్లోప్ అనుకోండి, స్లోప్ అంటే మనకి యాక్సిలరేషన్ తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, an object is moving in a uniform circular motion, its dash remains constant అన్నాడు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో వెళ్తున్నప్పుడు ఏది కాన్స్టెంట్గా ఉండిద్ది అన్నాడు. వెలాసిటీ కాదు, యాక్సిలరేషన్ కాదు, డి కాదు, బి స్పీడ్ కాన్స్టెంట్గా ఉండిద్ది. ఓకేనా. మిగిలిన ఈ వెలాసిటీ, యాక్సిలరేషన్, మొమెంటమ్ మ్యాక్ అని చెప్పా, గుర్తుపెట్టుకోండి. ఎంఏవి గుర్తుపెట్టుకోండి. మొమెంటము, యాక్సిలరేషను, వెలాసిటీ ఈ మూడు ఎలా ఉంటాయి, మారుతూ ఉంటాయి. దే ఆర్ నాట్ కాన్స్టెంట్. స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇఫ్ మాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ అన్నాడు. మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనర్షియా. మాస్ని పెంచామనుకోండి, జడత్వం కూడా ఏమైద్ది, పెరిగిద్ది. సో ఇట్ ఇంక్రీజెస్. ఇట్ ఇంక్రీజ్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ వుడ్ హ్యాస్ డెన్సిటీ లెస్ దాన్ వాటర్. ఓకే, ఈ సాలిడ్ క్యూబ్ ఉంది కదా, దీనికి డెన్సిటీ ఆఫ్ బ్లాక్ ఈజ్ లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. వాటర్ సాంద్రత కన్నా తక్కువ ఉంది ఆ బ్లాక్కి. దెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ వాటర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నాడు. ఏది కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్ట్. ద క్యూబ్ విల్ రిమైన్ సస్పెండెడ్ అన్నాడు. కాదు. ద క్యూబ్ విల్ కంప్లీట్లీ సింక్ అన్నాడు. కాదు. ద క్యూబ్ విల్ ఫ్లోట్ పార్షియల్లీ సబ్మెర్జ్డ్ డిస్ప్లేసింగ్ వాటర్ ఈక్వల్ టు ద వెయిట్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఈ బ్లాక్ను మనం పెట్టినప్పుడు ఆ బ్లాక్ ఏమైంది, ఫ్లోట్ అవుతుంది. ఎందుకు ఫ్లోట్ అయింది, డెన్సిటీ ఆఫ్ ది బ్లాక్ తక్కువ ఉంది. వాటర్ సాంద్రత కన్నా తక్కువ ఉంటే తేలిద్ది, ఎక్కువ ఉంటే మునిగిద్ది. సో తేలిద్ది అనేది కరెక్ట్. నెక్స్ట్, ఎప్పుడైతే ఇది మునిగిందో, ఇది ఎంత మునిగిందో అంతే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఏమైద్ది, డిస్ప్లేస్ అయింది. కాబట్టి ఈక్వల్, డిస్ప్లేసింగ్ వాటర్ విల్ బి ఈక్వల్ టు వెయిట్ అని చెప్పాలి మనం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈస్ ద వర్క్ డన్ బై ఏ కాన్స్టాంట్ ఫోర్స్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. ఎప్పుడు ఉండిద్ది అన్నాడు. మ్యాక్సిమంగా అన్నాడు. ఎప్పుడు ఉండిద్ది, వెన్ ద ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు కాదు. వెన్ ద ఫోర్స్ ఈజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇది కరెక్ట్. ఫోర్సు, డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే దిశలో ఉండాలి. ఒకే దిశలో ఉన్నప్పుడు ఏమైద్ది, మ్యాక్సిమం వర్క్ ఉండిద్ది అనమాట. ఓకేనా. సో మినిమం వర్క్ ఉండిద్ది, ఆపోజిట్లో ఉండిద్ది. జీరో వర్క్ ఎప్పుడు ఉండిద్ది, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఉండిద్ది అనమాట. కాబట్టి పర్పెండిక్యులర్ అంటేనేమో జీరో వర్క్, ఆపోజిట్ అంటేనేమో మినిమం వర్క్, సేమ్ డైరెక్షన్ అంటేనేమో మ్యాక్సిమం వర్క్. ఇప్పుడు బి ఆప్షన్లో మనం అదే చెప్పాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ ఆఫ్ మాస్ 75 kg క్లైమ్స్ 80 meter స్టేర్ కేజ్ ఇన్ 25 seconds టేకింగ్ జీ వాల్యూ 10 meter/s². యావరేజ్ పవర్ అడిగాడు. సో మనిషి ఎక్కుతున్నాడు అంటే పొజిషన్ మారుతుంది, కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ తీసుకోవాలి. సో పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైమ్. లెక్క ప్రకారంగా వర్క్ బై టైం వేయాలి. ఇక్కడ వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అనమాట. సో పొటెన్షియల్ ఎనర్జీ mgh బై టైం వేయాలి. మనిషి బరువు ఎంత, 75, జీ వాల్యూ 10.
మెట్లు ఎక్కుతున్నాడు. ఒక మెట్టు ఎంత 8 మీటర్లు బై టైం ఎంత 25. 25 ఒకట్లు 25 మూళ్ళు 8 మూళ్ళు 24 240. సో 240 వాట్ అనమాట. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఏ బాయ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్ రేడియస్ 10 మీటర్. హీ కంప్లీట్స్ 1 సర్కిల్ ఇన్ 1 మినిట్. యావరేజ్ వెలాసిటీ అడిగాడు. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు లేదా వెలాసిటీ ఈక్వల్ టు మనం ఏమేయాలి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అంటే అంత, ఇలా కంప్లీట్గా పరిగెత్తాడు అంటే పెరిమీటర్ 2πr బై టైం ఎంత 1 మినిట్. మినిట్ని మనం ఏం చేయాలి, సెకండ్లో తీసుకోవాలి, 60 సెకండ్స్. సో 2 × 22/7 రేడియస్ అంటే ఎంత 10 బై 60 అనమాట. ఇది కొట్టేయండి. 2 ఒకట్లు 2 మూళ్ళు 22/21. సో 21 22 21 ఒకటి వచ్చింది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే పోయిద్దా, ఇంకో 0 పెట్టుకో, 1.0 ఉండాలి, 1.04 ఉండాలి. ఓకేనా, 0 రాదు. 1.04 ఉండాలి. ఈ ఆప్షన్స్ రాంగ్లే. ఆన్సర్ సరే 100 వచ్చింది. 21 4 84, 1.04 రావాలి. సో 1.04 మీటర్ పర్ సెకండ్ ఆన్సర్ ఇదనమాట. దీన్ని చూడండి. ఓకేనా. కమింగ్ టు which of the following statement is about to true? ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఈజ్ కరెక్ట్. ఆర్కిమెడిస్ సూత్రానికి సంబంధించి సరైన వాక్యం ఏంటి అన్నాడు. చూడండి. ఫస్ట్ది, ఒక వస్తువును ద్రవంలో పూర్తిగా లేదా పాక్షికంగా ముంచినప్పుడు స్థానభ్రంశం చెందించిన ద్రవభారం కంటే చాలా తక్కువ అన్నాడు. కాదు. అప్వర్డ్ ఫోర్స్ దట్ ఈజ్ మచ్ లెస్ అన్నాడు. ఇది తప్పు. నెక్స్ట్ చూద్దాం. డౌన్వర్డ్ ఫోర్స్ కాదు, బియాన్సీ ఫోర్స్ ఇప్పుడు ఎలా ఉండిద్ది, అప్వర్డ్ ఫోర్సే ఉండిద్ది. ఇదిగోండి డౌన్వర్డ్, ఇది కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి, సి ఆప్షన్ అవ్వాలి. ఓకేనా. చదువుతాను చూడండి. ఒక వస్తువును ద్రవంలో పూర్తిగా లేదా పాక్షికంగా ముంచినప్పుడు ఇమ్మర్స్డ్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ అప్వర్డ్ ఫోర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్. అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్. సో ఇదే కరెక్ట్. డౌన్వర్డ్ అన్న పదాలు తప్పు కాబట్టి 2 కొట్టేశాను. అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ మచ్ లెస్ దెన్ అన్నాడు. కాదు, అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ అని ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంత పెద్ద స్టేట్మెంట్లో ఒక్క పదాన్ని పట్టుకుంటే చాలు, మొత్తం క్యాన్సిలేషన్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ద కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. పదార్థంలోని కణాలు నిరంతరం కదలికను ఏది తెలియజేస్తుంది అన్నాడు. ఏం తెలియజేస్తుంది? పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ టూ హెవీ టు మూవ్. కాదు. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కంటిన్యూస్లీ మూవింగ్ డ్యూ టు కైనెటిక్ ఎనర్జీ. ఎస్, ఇదే కరెక్ట్. పార్టికల్స్ లోపల అణువులకి కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. ఒకదాంతో ఒకటి ఎలా ఉన్నాయి, మోషన్లో ఉన్నాయి. మోషన్లో ఉన్న వాటికి ఏ ఎనర్జీ ఉండిద్ది, కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. సో దే ఆర్ మూవింగ్ అనమాట. సో బి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఏ వుడెన్ బ్లాక్ ఆఫ్ వెయిట్ 49 న్యూటన్స్. సో వెయిట్ ఈక్వల్ టు 49 న్యూటన్స్ థ్రస్ట్ అన్నాడు. ఓకే. ఇఫ్ దిస్ బ్లాక్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్ విత్ ఏ కాంటాక్ట్ ఏరియా 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఏరియా ఈక్వల్ టు 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వాట్ ఈస్ ద రిజల్టింగ్ ప్రెషర్ అడిగాడు. సో ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి, వెయిట్ అనమాట. ఎందుకంటే వెయిట్ కూడా ఒక రకమైన ఫోర్సే కాబట్టి. అవునా కాదా? కాబట్టి 49/0.02 అంటే 2/100. పైకి వెళ్ళింది అనుకోండి 49 × 100/2. 2 ఒకట్లు 2 5లు, 5 4లు 200, 5 9లు 45, ఇంకో 0, 2450. ఎక్కడుంది? సి ఆప్షన్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2450 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ది ఏంటి అన్నాడు. చూద్దాం. యాక్సలరేషన్ ఈజ్ నెగిటివ్ వెన్ ఇట్ రియాక్ట్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అన్నాడు. కరెక్టే. వెలాసిటీ డైరెక్షన్కి యాక్సలరేషన్ ఎప్పుడైతే ఆపోజిట్గా ఉండిద్దో దాన్ని రిటార్డేషన్ అనాలి. ఆ రిటార్డేషన్ మనం నెగిటివ్గా తీసుకోవాలి. సో ఫస్ట్ది కరెక్ట్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ మీటర్ పర్ సెకండ్. తప్పు. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉండాలి. యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అన్నాడు. తప్పు. యాక్సలరేషన్ ఈజ్ పాజిటివ్ వెన్ ఆపోజిట్ టు అన్నాడు. కాదు, వెన్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు. కాబట్టి వెలాసిటీ డైరెక్షన్కి సేమ్గా ఉంటే యాక్సలరేషన్ పాజిటివ్, వెలాసిటీకి ఆపోజిట్గా ఉంటే యాక్సలరేషన్ నెగిటివ్. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. సో రెస్ట్ అంటే యూ వాల్యూ 0, రీచెస్ ఏ వెలాసిటీ 36 km/h. సో ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి km/hని మార్చుకుందాం. వి వాల్యూ ఈక్వల్ టు 36 × 5/18, 18 రోళ్ళు అంటే 10 m/s². ఇనిషియల్ ఫైనల్ వచ్చింది. ఇన్ 3 minutes అన్నాడు. టైం ఈక్వల్ టు 3 minutes అంటే 3 × 60 సెకండ్లు. వాడేమడిగాడు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ అడిగాడు. ఓకే, డిస్టెన్స్ అడిగాడా? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. మనకి స్పీడ్ తెలియాలి. యావరేజ్ స్పీడ్ కనుక్కుంటే సరిపోయిద్దిగా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు u+v/2, ఇనీషియల్ ప్లస్ ఫైనల్ బై 2. సో 10 + 0/2, 5 వచ్చింది. స్పీడ్ ఎంత? 5. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇక్కడ 6 × 18, 180, 18 × 5 90, 900 మీటర్లు. ఎక్కడ ఉంది? బి ఆప్షన్. సింపుల్ అన్నమాట. ముందు యావరేజ్ స్పీడ్ కనుక్కున్నాను, డిస్టెన్స్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం, ఆ ఫార్ములాలో పెట్టేశాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ హాఫ్ అయింది, టైం రిమైన్స్ సేమ్, ద లీనియర్ వెలాసిటీ బికమ్స్ అన్నాడు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం అనుకుందాం. టైం కాన్స్టెంట్గా ఉంది. డిస్టెన్స్ని బై 2 చేస్తే వెలాసిటీ కూడా ఏమైద్ది? బై 2 అయిద్ది. సో హాఫ్ అవుతుంది. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. స్మాల్ జీకి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? ఏంటది? స్మాల్ జీ వాల్యూ ఇట్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ అన్నాడు. ఎస్, కరెక్టే కదా. ఈ ఆప్షనే కరెక్ట్. జీ వాల్యూ అనేది మీరు భూమి పై నుంచి, ఈ బొమ్మ చూడండి, ఇది భూమి సర్ఫేస్. ఇక్కడ నుంచి మీరు కొంత ఎత్తుకు పైకి వెళ్ళినా లేదా డెప్త్ లోపలికి వెళ్ళినా, అంటే ఆల్టిట్యూడ్ పెరిగినా డెప్త్ పెరిగినా, ఈ రెండిట్లో ఏది పెరిగినా జీ వాల్యూ ఏమైంది? డిక్రీజ్ అయింది. నువ్వు భూమిపై నుంచి కొంత ఎత్తుకు పైకి వెళ్ళు, భూమి లోపలికి వెళ్ళు, అప్పుడు జీ వాల్యూ తగ్గిద్ది. సో డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ అనేది కరెక్ట్ అనమాట. ఇంక్రీజెస్ తప్పు, రిమైన్స్ కాన్స్టెంట్ తప్పు, సేమ్ ఎవ్రీవేర్ తప్పు. ఓకేనా? పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉండిద్ది, ఈక్వేటర్ దగ్గర మినిమం ఉండిద్ది, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర 0 ఉండిద్ది. ఆల్టిట్యూడ్ పెరిగినా డెప్త్ పెరిగినా జీ వాల్యూ తగ్గిద్ది. 9.8 m/s² అయితే ఉండదు. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ వర్క్ టు బి డన్ ఆన్ ద బాడీ. వర్క్ జరగలేదు, వస్తువుపై పని జరగటానికి కింది వాటిలో ఏది అవసరం లేదు అన్నాడు. చూద్దాం. ద బాడీ మస్ట్ గెట్ డిస్ప్లేస్డ్. అవును, డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఫోర్స్ మస్ట్ బి అప్లైడ్. ఫోర్స్ అనేది ఉండాలి. బాడీ మస్ట్ మూవ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఇది తప్పు. వస్తువు కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళాల్సిన పని లేదు. ఓకేనా? సో వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఉండాలి. ద ఫోర్స్ మస్ట్ హ్యావ్ ఎ కాంపోనెంట్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. ఇది కరెక్టే. ప్రయోగించిన బలం స్థానభ్రంశం ఒకే దిశలో ఉంటే మంచిదన్నమాట. అప్పుడు మన వర్క్ జరిగిందని చెప్పచ్చు. కానీ కాన్స్టెంట్ స్పీడ్తో సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ ట్రావెల్స్ 62 km/h ఫర్ 2.5 hours, దెన్ 48 km/h 1.5 hours.
ఇట్స్ యావరేజ్ స్పీడ్ అడిగాడు. సింపుల్, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. ఓకేనా, టోటల్ డిస్టెన్స్ అంతా 62. ఓకే, ఇది ఇచ్చింది స్పీడ్ కదా, మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. d1 ఈక్వల్ టు 62 ఇంటూ 2.5 అంటే 5/2, 31, 155 కిలోమీటర్లు. d2 ఈక్వల్ టు 48 ఇంటూ 3/2, 224, 24 3 72. సో టోటల్ డిస్టెన్స్ 72 ప్లస్ 155 బై టోటల్ టైం ఎంత 2.5, 1.5, ఇది ఒకటి 4 అవర్స్ వచ్చింది. సో 5 2 7, 5 7 12, 1 1 2, 227/4, 4 5 20, 4 6 24, 3 మిగిలిద్ది, 0 పెట్టుకుంటే 4 7 28, 56.7. ఇదిగోండి నియర్ వాల్యూ 56.8. ఓకేనా, సో సి వాల్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మంచి క్వశ్చన్ ఇది, మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా వచ్చింది అర్థమెటిక్లో. నెక్స్ట్, ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ ఈజ్ 450 joules, ఇట్స్ వెలాసిటీ 50 m/s, మాస్ ఆఫ్ ది బాడీ అన్నాడు. ఈ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఉన్నా. ఇన్ని క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాత మనం ఎంత ఫాస్ట్గా మెయింటైన్ చేయాలి, ఇంకా మెల్లిగా చెప్పుకుంటూ వెళ్తే కుదరదు. ఓకేనా, యూ మస్ట్ బీ నీడ్ టు అటైన్ దిస్ మచ్ ఆఫ్ స్పీడ్, లేకపోతే మన వల్ల కాదు. చూడండి, కైనెటిక్ ఎనర్జీ 450 joules ఈక్వల్ టు ఆఫ్ ఎం వాల్యూ మనం కనుక్కోవాలి. ఎం v² అంటే 15 ఇంటూ 15, 15 3 45, 15 2 30, ఎం ఈక్వల్ టు 2 ఇంటూ 2 4 kgs. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్కి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అన్నాడు. చూడండి, ద వెలాసిటీ రిమైన్స్ అన్చేంజ్డ్ అన్నాడు. ద వెలాసిటీ రిమైన్స్ అన్చేంజ్డ్ అన్నాడు. వెలాసిటీ చేంజ్ అవుదా? ఎస్, చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్ వెలాసిటీ ఉండిద్ది. కరెక్టే. ద స్పీడ్ వ్యారీస్ కంటిన్యూస్లీ విత్ టైం అన్నాడు. ద స్పీడ్ వ్యారీస్ కంటిన్యూస్లీ విత్ టైం అన్నాడు. ఇది రాంగ్, స్పీడ్ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే స్పీడ్ కూడా కాన్స్టెంట్గా ఉండాలి, ఇదే తప్పనమాట. యూనిఫామ్ మోషన్ ఎందుకు కాదంటే స్పీడ్ మారిద్ది అన్నాడు. వడి మారదు, వడి కాన్స్టెంట్గా ఉండిద్ది. జీరో యాక్సలరేషన్, కరెక్టే. ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ ఇంటర్వెల్స్లో కవర్ చేసిద్ది, కరెక్టే. సో బి ఆప్షన్ వాజ్ ద రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకేనా, స్పీడ్ షుడ్ బి కాన్స్టెంట్ ఇన్ యూనిఫామ్ మోషన్. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ రెస్ట్ నుంచి వచ్చింది అంటే యూ వాల్యూ ఈక్వల్ టు 0. వాట్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ ది బాల్ ఆఫ్టర్ ద ఫాలింగ్ 20 meter, హెచ్ ఈక్వల్ టు 20 meter, 20 మీటర్ల నుంచి వచ్చింది. జీ వాల్యూ 10 m/s². మనల్ని ఏం అడిగాడు? ఫైనల్ వెలాసిటీ వి అడిగాడు. ఈ మూడిటికి సంబంధించిన ఫార్ములా ఏంటి? v² - u² ఈక్వల్ టు 2gh. v² - 0 2 ఇంటూ జీ వాల్యూ 10 ఇంటూ 20, v ఈక్వల్ టు v² ఈక్వల్ టు 400, v ఈక్వల్ టు 20. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, 20 m/s². ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఈజ్ ఏ కర్వ్ రేదర్ దెన్ స్ట్రైట్ లైన్. దూరం కాలం గ్రాఫ్ అనేది సరళ రేఖకు బదులుగా వక్రరేఖ, ఇదిగోండి ఇలా ఉంది, కర్వ్ లైన్ వచ్చింది. దీని అర్థం ఏంటి? కర్వ్ లైన్ వస్తే మనం ఎలా అర్థం చేసుకోవాలి? యూనిఫామ్ యాక్సలరేషన్తో ఉందా? కాదు. డిస్టెన్స్ టైం గ్రాఫ్లో అసలు మనం యాక్సలరేషన్ చెప్పలేం. బాడీ ఈజ్ రెస్టా? కాదు. బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడా? యూనిఫామ్గా వెళ్తుందా? కాదు. నాన్ యూనిఫామ్, ఎస్, డి ఆప్షన్. వస్తువు అసమాన వడితో వెళ్తుంది. ఓకేనా. నాన్ యూనిఫామ్గా వెళ్తున్నప్పుడు కర్వ్ లైన్ వచ్చింది. ఒకవేళ యూనిఫామ్గా వెళ్తే స్ట్రైట్ లైన్ వస్తుంది. నాన్ యూనిఫామ్గా వెళ్తే కర్వ్ లైన్ వస్తుంది, వక్రరేఖ వస్తుంది. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ డస్ నాట్ కరెక్ట్లీ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ అన్నాడు. ఏకరీతి త్వరణంతో కదులుతున్న వస్తువు యొక్క భౌతిక రాశుల మధ్య సంబంధాన్ని కింది వాటిలో ఏది సరిగ్గా సూచించదు అన్నాడు. ఏది సూచించదు? v ఈక్వల్ టు యూ ప్లస్ ఏడి కరెక్టే, ఎస్ ఈక్వల్ టు యూ2 ప్లస్ హాఫ్ ఏడి స్క్వేర్ కరెక్టే. ఇది తప్పు, అసలు ఈక్వేషనే లేదు. సో ఇది రిప్రజెంట్ చేయదు అనమాట. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ యూ పుష్ ఏ స్టేషనరీ వాల్ విత్ 80 న్యూటన్స్, నువ్వు 80 న్యూటన్స్ బలంతో దాన్ని నెట్టావు, ఓకేనా. ద వాల్ పుషెస్ యూ బ్యాక్ విత్ అన్నాడు. నువ్వు 80 న్యూటన్స్ బలంతో నెట్టినప్పుడు అది కూడా నేను 80 న్యూటన్ బలంతో నెట్టిద్ది. బికాజ్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఈక్వల్. కాబట్టి ఇది 80 అయితే ఇది 80. ఆన్సర్ ఏమవ్వాలి? 80. డి ఆప్షన్ అవ్వాలి. తర్వాత, ఇన్ వీటీ గ్రాఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఇఫ్ స్లోప్స్ కీప్స్ చేంజింగ్ ఇట్ మీన్స్ అన్నాడు. స్లోప్ అనేది మారుతుంది అనమాట, ఓకేనా. స్లోప్ మారుతుంది అంటే దాని అర్థం ఏంటి? స్పీడ్ కాన్స్టెంట్గా ఉందనా? కాదు. యాక్సలరేషన్ ఈజ్ నాన్ యూనిఫామ్, ఇది కరెక్ట్. ఇక్కడ ఇచ్చింది వెలాసిటీ టైమ్. వెలాసిటీ టైం ఇచ్చినప్పుడు మనకేం తెలిసిద్ది? యాక్సలరేషన్ తెలిసిద్ది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది కాదు. స్పీడ్ గురించి డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడాడు, మాట్లాడితే యాక్సలరేషన్ గురించే మాట్లాడాలి. ఇక్కడ స్లోప్ మారుతుంది అన్నాడు అంటే నాన్ యూనిఫామ్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పదం టు పదం, పిన్ టు పిన్, వాట్ టు వాట్ పట్టుకుంటేనే పెట్టగలం, ఓకేనా. వాట్ ఈస్ ద కరెక్ట్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ప్రెషర్ వేర్ థ్రస్ట్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్ అండ్ ఏరియా ఈజ్ ద సర్ఫేస్ అన్నాడు. ఓకే, ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా లేదా థ్రస్ట్ బై ఏరియా. ఈ ఫార్ములా యాడ్ ఉందో చూడాలి. ప్రెషర్ ఈక్వల్ టు థ్రస్ట్ బై ఏరియా ఫస్ట్ ఆప్షనే. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఓకేనమ్మా. నెక్స్ట్, a stone is thrown downward with initial velocity 5 meter per second. 5 meter per second స్పీడ్తో స్టోన్ కిందకు వదిలాడు. ఆఫ్టర్ 2 seconds, టైమ్ ఈక్వల్ టు 2 seconds, ఇట్స్ ఫైనల్ వెలాసిటీ అన్నాడు. సో మనల్ని వి అడిగాడు, జీ వాల్యూ ఇచ్చాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? వి ఈక్వల్ టు యూ ప్లస్ జీటీ. సో వి ఈక్వల్ టు యూ అంటే 5, వస్తువుని కిందకి వేసాడు, జీ వాల్యూ కిందకే ఉండిద్ది. సో జీ వాల్యూ ప్లస్ 10 ఇంటూ టైం 2, 5 ప్లస్ 10 2 20, 25, 25 మీటర్ పర్ సెకండ్ ఫస్ట్ ఆప్షన్, ఓకేనా. నెక్స్ట్, ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ మాస్ 4 kg ఫర్ ఏ డ్యూరేషన్ 2 seconds. మాస్ ఇచ్చాడు 4 kg, టైం ఇచ్చాడు 2 seconds పాటు ఫోర్స్ అప్లై చేయబడింది. ఇట్ ఇంక్రీజెస్ ద ఆబ్జెక్ట్ వెలాసిటీ 2 meter per second టు 8 meter per second. ఇనిషియల్గా ఎంత? 2, ఫైనల్గా ఎంత? 8, అంటే వి అనమాట. ఎంత గ్యాప్లో? 2 secondsలో. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది అప్లైడ్ ఫోర్స్ అడిగాడు. సో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఎంత? 4, యాక్సలరేషన్ తెలియాలి. ఏ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ. వి అంటే 8, యూ అంటే 2, టీ అంటే 2. సో 6/2 ఎంత వచ్చింది? 3. సో ఇక్కడ 3 పెట్టు, 4 3 ఎంత? 12. సో 12 ఎక్కడ ఉంది? బి ఆప్షన్, ఓకేనా. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అన్నాడు. సో మెకానికల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కెమికల్ కాదు, సౌండ్ కాదు, హీట్ కాదు, కైనెటిక్ ఎనర్జీ ఉందిగా. సో కైనెటిక్ ఎనర్జీ ఆన్సర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏ స్టేట్మెంట్ ట్రూ అన్నాడు. చెప్పాను కదా, 1 యాక్షన్ రియాక్షన్ ఉండాలి, 2 ఈక్వల్ ఫోర్స్ అయి ఉండాలి, 3వది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఈ 3 పదాలు పట్టుకుందాం. సేమ్ యాడ్ ఉంది, సేమ్ తప్పి తీసేయి, ఇది రాంగ్. సేమ్ బాడీ అన్నాడు, తీసేసేయి, ఇది రాంగ్. క్యాన్సిల్ ఈచ్ అదర్ అన్నాడు, తప్పు. 2 బలాలు క్యాన్సిల్ ఎందుకు అవుతాయి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా,
అక్కడ ఆ డెఫినేషన్లో ఉండే 3 పదాలు పక్కన రాసుకోవడం వల్ల నాకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు చదవండి. యాక్షన్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ బట్ యాక్ట్ ఆన్ ది టూ డిఫరెంట్ బాడీస్. వేరు వేరు వస్తువులు, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకేనమ్మా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఇన్కరెక్ట్. యావరేజ్ స్పీడ్కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, తప్పు కానిదేంటి, సరికానిదేంటి అన్నాడు. చూద్దాం. ఇట్ మెజర్డ్ ఇన్ మీటర్ పర్ సెకండ్, కరెక్టే. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ మోషన్, కరెక్టే, డైరెక్షన్తో సంబంధం లేదు. ఇట్ చేంజ్ ఇన్ డిస్టెన్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వెలాసిటీ అన్నాడు. ఇది తప్పు. స్పీడ్ ఎలా వస్తుంది? డిస్టెన్స్ బై టైము. వాడేమన్నాడు? డిస్టెన్స్ డివైడెడ్ బై వెలాసిటీ అన్నాడు. తప్పు. టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైము, ఇది కరెక్టే. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. తర్వాత సో ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ ఈజ్ మెజర్ ద ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ. ఇనర్షియా అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఇనర్షియాని కొలవడానికి మనం ఏం వాడతాం? మాస్ని రిప్రజెంటేటివ్గా తీసుకుంటాం. సో మాస్. సో ఎక్కడుంది? మాస్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, if the thrust acting on a surface is constant but the area of contact decreases, the pressure అన్నాడు. సో ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా లేదా థ్రస్ట్ బై ఏరియా. థ్రస్ట్ కాన్స్టెంట్గా అన్నాడు. ఓకే. ఏరియా డిక్రీజెస్, ఏరియా తగ్గింది అంటే ప్రెషర్ ఏమైంది? పెరిగిద్ది. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఇది తగ్గింది అంటే ఇది పెరిగిద్ది. సో ఇంక్రీజెస్ యాడ్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. తర్వాత, ఇఫ్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కర్వ్డ్ లైన్లో ఉంది వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అంటే దాని అర్థం ఏంటి? కాన్స్టెంట్ స్పీడా? కాదు. యూనిఫామ్ మోషనా? కాదు. జీరో వెలాసిటీయా? కాదు. నాన్ యూనిఫామ్. కర్వ్ అంటే నాన్ యూనిఫామ్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ద యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అన్నాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ 10 న్యూటన్ల బలం, 50 న్యూటన్స్ బలం. ఇదేమో ఇటువైపు, ఇదివేమో ఇటువైపు. రెండు వేరు వేరు అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు యాక్సలరేషన్ అనేది ఏ డైరెక్షన్లో పనిచేసిద్ది అన్నాడు. మంచి క్వశ్చన్ అనమాట. ఏ డైరెక్షన్లో? ఇనిషియల్ వెలాసిటీ కాదు. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ కాదు. నెట్ ఫోర్స్ మీద ఆధారపడి ఉండిద్ది అనమాట. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్, వస్తువుపై పనిచేసే నికర బలం, ఫలిత బలం. ఇది 10, ఇది 50. ఎటువైపు ఉండిద్ది? డిఫరెన్స్ ఎంత? 40 న్యూటన్స్. ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఎటువైపు ఉండిద్దో అటువైపు నెట్ ఫోర్స్ ఉండిద్ది అనమాట. సో నెట్ ఫోర్స్ ఎటువైపు ఉండిద్దో యాక్సలరేషన్ అటువైపే ఉండిద్ది. సో ద యాక్సలరేషన్ డైరెక్షన్ డిపెండ్స్ అపాన్ ది నెట్ ఫోర్స్ డైరెక్షన్. ఫలితంగా వచ్చే బలం ఎటువైపు పనిచేసిద్దో యాక్సలరేషన్ కూడా అటువైపే ఉండిద్ది. ఓకేనా. ఇప్పుడు 50 న్యూటన్స్ ఇటు ఎక్కువ బలం అంటే 50 నుంచి 10 తీస్తే 40 ఇటు పనిచేస్తుంది. నెట్ ఫోర్స్ ఇటువైపు ఉంది కదా, యాక్సలరేషన్ కూడా ఇటే అనమాట. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాన్ యూనిఫామ్ మోషన్ అన్నాడు. డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్కి నాన్ యూనిఫామ్ మోషన్ ఎలా ఉండిద్ది అన్నాడు. నాన్ యూనిఫామ్ అంటే కర్వ్ లైన్, అంతే. ఆలోచించాల్సిన పనే లేదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. కర్వ్ లైన్. 88. ఆబ్జెక్ట్స్ వెలాసిటీ చేంజెస్ యూనిఫామ్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. హౌ కెన్ ద యావరేజ్ వెలాసిటీ డ్యూరింగ్ ద టైమ్ క్యాలిక్యులేటెడ్ అన్నాడు. యావరేజ్ వెలాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నాడు. సింపుల్, మనం చాలాసార్లు సాల్వ్ చేసుకుంటూ వచ్చాంగా. ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v/2, దట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కరెక్ట్ ఆన్సర్. సి ఆప్షన్. u+v/2, ప్రారంభ వేగం తుది వేగం బై 2 అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. శక్తి నిత్యత్వ నియమం యొక్క పర్యవసానం కానిదేంటి అన్నాడు. చూద్దాం. ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. కరెక్టే. ఎనర్జీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి వెళ్ళిద్ది. కైనెటిక్ ఎనర్జీ కెన్ కన్వర్ట్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ. ఎస్, కైనెటిక్ ఎనర్జీ ఎలా మారిద్ది? పొటెన్షియల్ ఎనర్జీగా మారే అవకాశం ఉంది. ద టోటల్ ఎనర్జీ ఇన్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఒక క్లోజ్డ్ సిస్టంలో ఎనర్జీ ఎప్పుడు కూడా, శక్తి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండిద్ది. సో ఇది కరెక్టే. రాంగ్ ఆప్షన్ ఇవ్వాలి, ఏ ఆప్షన్. సో ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్ అండ్ ఇంక్రీజ్ టు టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ అన్నాడు. తప్పు. ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం. సో కాంట్ బి క్రియేటెడ్ ఆర్ కాంట్ బి డెస్ట్రాయిడ్. ఇది శక్తి నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీలో చెప్పే విషయం అనమాట. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. తర్వాత, వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఈజ్ సెడ్ టు బి పాజిటివ్. వర్క్ ఎప్పుడు పాజిటివ్ అన్నాడు? ఎప్పుడైతే ఫోర్సు అదేవిధంగా డిస్ప్లేస్మెంటు రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయో అప్పుడు వర్క్ పాజిటివ్. ఎక్కడుంది? యాంగిల్ 90 degrees ఉండాలన్నాడు. కాదు. ద ఫోర్స్ ఆపోజెస్ కాదు. ద డిస్ప్లేస్మెంట్ కాదు. ద ఫోర్స్ యాజ్ ఏ కాంపోనెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్సు డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే డైరెక్షన్లో ఉండాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. చెప్పాను కదా, 90 degrees ఉంటే ఏమైద్ది? అక్కడ జీరో వర్క్ అయింది. ఆపోజిట్లో ఉంటే నెగిటివ్ వర్క్. నెగిటివ్ వర్క్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షనల్ వర్క్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ద్వారా జరిగిద్ది అనమాట. ఓకేనా. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్. వస్తువుపై పనిచేసే అసమతుల్య బలం గురించి చెప్పండి అన్నాడు. చూద్దాం. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేసామనుకోండి, ఇది F1, ఇది F2. F1 ఈక్వల్ టు F2 చేసామనుకోండి, అప్పుడు ఏమైంది? మోషన్ ఈక్వల్ టు 0. అంటే రెండు ఫోర్స్లో ఏమవ్వకూడదు? బ్యాలెన్స్ అవ్వకూడదు. బ్యాలెన్స్ అయినాయి అనుకోండి, మోషన్ 0. కాబట్టి ఒక వస్తువుని మోషన్లోనికి మనకి తేవాలి అంటే మనం అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేయాలి. ఓకేనా. చూడండి. ఇట్ కీప్స్ ద ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ అన్నాడు. కాదు. ఇట్ బ్రింగ్స్ ద ఆబ్జెక్ట్ ఇన్ మోషన్. ఎస్, ఇదే కరెక్ట్. ఓకేనా. ఏమవుతుంది? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఏమని మోషన్లోకి వస్తుంది ఎప్పుడు? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేస్తే. ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద ఆబ్జెక్ట్ స్టేట్ ఆఫ్ మోషనా? కాదు. ఇట్ ఆల్వేస్ ఇంక్రీజ్ ద మాసా? కాదు. ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద ప్రభావం చూపుతుంది, కానీ అది రెస్ట్ ప్రభావం కాదు, మోషన్ ప్రభావం. సో దీనికి ఆన్సరు బ్యాలెన్స్డ్ ఫోర్స్. దీనికి ఆన్సర్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ నాన్ యూనిఫామ్ లీనియర్ వెలాసిటీ అన్నాడు. నాన్ యూనిఫామ్ లీనియర్ వెలాసిటీ అంటే మనం దేని ఎగ్జాంపుల్గా చెప్పాలి అన్నాడు. చూడండి. ఏ కార్ మూవింగ్ ఇట్ కాన్స్టాంట్ స్పీడ్. కాన్స్టాంట్ స్పీడ్ అంటే యూనిఫాము. యూనిఫామ్ రేట్లో వెళ్తుందంటే యూనిఫాము. ఏ బాయ్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఎట్ ఫిక్స్డ్ స్పీడ్. యూనిఫాము. ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. ఎస్, ఇదే కరెక్ట్. రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే, అది నాన్ యూనిఫామ్ కింద తీసుకోవాలన్నమాట. అక్కడ కాన్స్టాంట్ స్పీడ్ ఉండదు. ఇక్కడ కాన్స్టాంట్ స్పీడ్ ఉంది, యూనిఫామ్ రేట్లో వెళ్తుంది, ఫిక్స్డ్ స్పీడ్ ఉంది. ఇక్కడ మూడిట్లో కూడా కాన్స్టాంట్, ఫిక్స్డ్, యూనిఫామ్ అనే పదాలు కనపడుతున్నాయి, కానీ ఇక్కడ అలా లేదు. ఓకేనా. సో దట్ ఈస్ ద నాన్ యూనిఫామ్ లీనియర్ వెలాసిటీ. సో ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్, ఒక రెస్ట్ పొజిషన్ నుంచి కొంత స్పీడ్ని అటైన్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. కమింగ్ టు ఇఫ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ హాఫ్, ఓకే, ద మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. వస్తువు యొక్క త్వరణం సగం చేయబడింది. ఓకేనా. సో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది, తీసేయండి. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు? యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఆఫ్డ్. యాక్సలరేషన్ ఆఫ్ చేసాం. ఓకేనా. యాక్సలరేషన్ ఆఫ్ చేస్తే ఫోర్స్ కూడా ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. సో సగం అవుతుంది అనేది ఆన్సర్ అనమాట. ఇది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు దీన్ని నువ్వు 2 రెట్లు చేస్తే ఇది 2 రెట్లు అవుతుంది, 3 రెట్లు చేస్తే 3 రెట్లు అవుతుంది, బై 1/4 చేస్తే బై 1/4 అవుతుంది. ఇప్పుడు బై 2 చేసావు కాబట్టి బై 2 అవుతుంది, బికాజ్
ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్ వెన్ మాస్ ఈజ్ కాన్స్టెంట్. కాబట్టి ఆఫ్ అవుతుందనే ఆప్షన్ కరెక్ట్ అనమాట. తర్వాత when object is placed in a fluid it feels an upward force called buoyancy. On which factor does the magnitude of this buoyancy force depend అన్నాడు. ఇలా పైకి ఒక వస్తువుని నీటిలో పెట్టినప్పుడు ప్లవన బలం పైకి పనిచేస్తుంది, దాన్ని నెట్టే బలం పై వైపుకి నెట్టే బలం. అయితే అది దాని యొక్క పరిమాణం దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది buoyancy ఫోర్స్ దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. దేని మీద? షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కాదు, షేప్తో సంబంధం లేదు. డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ కాదు. ఆగండి, డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ అన్నాడు, ఇదే కరెక్ట్. buoyancy ఫోర్స్ అంటే ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ వాల్యూమ్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఇంటూ జీ అనమాట. ఇది డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్, ఇది వాల్యూమ్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్, ఇది జీ వాల్యూ. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కాదు, కలర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కాదు, వస్తువు భారం, ఆకారం, రంగు దానికి సంబంధం లేదు. సో buoyancy ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆకారం, భారం, రంగు మీద ఆధారపడదు, ద్రవం యొక్క సాంద్రత మీద ఆధారపడింది. గుర్తుపెట్టుకోండి, ద్రవం సాంద్రత, వస్తువు సాంద్రత కాదు. ఇక్కడ కొన్నిసార్లు మనకి వస్తువు సాంద్రత ఇస్తాడు, తప్పు. డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అనే దాన్ని ఇవ్వకూడదు. డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది కరెక్ట్. విచ్ క్వాంటిటీ చేంజెస్ డ్యూ టు అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అన్నాడు. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల అంటే అసమతుల్య బలం వలన ఏది మారుతుంది అన్నాడు. ఓకేనా? ఏది మారుతుంది? మాస్ కాన్స్టెంట్గా ఉండిద్ది, టైము అది అంతే, డెన్సిటీ అది అంతే, వెలాసిటీ మారిద్ది. సో వెలాసిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో అన్ఈక్వల్ ఫోర్సెస్ నువ్వు అప్లై చేయడం వల్ల మనం వేగంలో మార్పు తీసుకురావచ్చు, అంతేగాని మాసు, టైము, డెన్సిటీని మనం మార్చలేం. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనమాట. తర్వాత ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దాట్ వెన్ ఏ బాడీ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ ఫ్లూయిడ్, ఒక వస్తువుని ద్రవంలో ముంచినప్పుడు ఆర్కిమెడిస్ సూత్రం ఏం చెబుతుంది అన్నాడు. ఓకేనా? ఎక్కువగా మనకి ప్రెషర్, రెండోది ఈ buoyancy ఫోర్స్, వీటి మీద మనకు బాగా అడిగాడు. ఓకేనా? బాగా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రతి క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుంటూనే వస్తున్నాం. ఇలా పైవైపు పనిచేసే బలం ఏమంటాం? అప్వర్డ్ ఫోర్స్. డౌన్వర్డ్ అనే పదం తప్పు, నో చేంజ్ అనే పదం తప్పు. అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది బాడీ అన్నాడు, తప్పు. ఇది కరెక్ట్. వస్తువు స్థానభ్రంశం చేసిన ద్రవం బరువుకి సమానమైన పైకి నెట్టే బలం. ద అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్, వెయిట్ ఆఫ్ ది బాడీ కాదు. ఎంత ద్రవం బయటికి స్థానభ్రంశం చెందిందో ఆ బరువుకి కింద నుంచి వచ్చిన అప్వర్డ్ ఫోర్స్ సమానం. ఓకేనమ్మా? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ మాస్ అండ్ వెయిట్ అన్నాడు. మాస్కి వెయిట్, ద్రవ్యరాశికి భారానికి తేడా ఏంటి అన్నాడు. మాస్ వ్యారీస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, తప్పు. మాస్ ఈజ్ స్కేలార్ అన్నాడు. మాస్ ఈజ్ స్కేలార్, ఇదే తప్పు కదా, వాడు ఇన్కరెక్టే కదా అడిగింది. ఎస్, ఇదే కరెక్ట్. మాస్ వ్యారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, వెయిట్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు, తప్పు. రివర్స్లో చెప్పాడు, మాస్ కాన్స్టెంట్గా ఉండిద్ది, వెయిట్ చేంజ్ అవుతూ ఉండిద్ది. ఇది కరెక్ట్ అనమాట. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. మాస్ ఈజ్ ఎ స్కేలార్, వెయిట్ ఈజ్ వెక్టార్, కరెక్టే. మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా, వెయిట్ ఈజ్ ద ఫోర్స్, కరెక్టే. మాస్ ఈజ్ ద మాస్కి ఎస్ఐ యూనిట్ కేజీ, వెయిట్కి ఎస్ఐ యూనిట్ న్యూటన్, కరెక్టే. బీసీడీ కరెక్ట్, ఏ మాత్రమే రాంగు. అదే ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా? తర్వాత ఏ బాడీ ఆఫ్ మాస్ 5 kg ఈజ్ ఇనిషియల్లీ ఎట్ రెస్ట్. ఓకే. ఏ కాన్స్టెంట్ ఆఫ్ ఫోర్స్ 20 newtons యాక్ట్స్ ఆన్ ఇట్ ఫర్ 4 seconds. ఓకే. వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ అన్నాడు. సో ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు u ప్లస్ ad. మనకి ఏ తెలియాలి? f ఈక్వల్ టు m ఇంటూ a ఈక్వల్ టు f బై m. f అంటే 20, m అంటే 5 4. సో v ఈక్వల్ టు రెస్ట్ అన్నాడు కాబట్టి u వాల్యూ 0 ప్లస్ 4 ఇంటూ టైం ఎంత
4. 4 4 ఎంత 16 మీటర్ పర్ సెకండ్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ద SI యూనిట్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో SI యూనిట్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఏంటని అడిగాడు. 6.672 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. ఓకేనా, ఎక్కడ ఉంది అది? ఇదిగోండి, న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. ఇది కాదు. ఓకేనా, F ఈక్వల్ టు G ఇంటూ M1 ఇంటూ M2 బై R స్క్వేర్. G అడిగాడు. సో F ఇంటూ R స్క్వేర్ బై M1 ఇంటూ M2. Fకి న్యూటన్స్, Rకి మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. అలా వచ్చిందనమాట ఇది. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ పోర్టర్ క్యారింగ్ ఏ లోడ్ ఆన్ హిజ్ హెడ్ మూవ్స్ ఆన్ ఏ హారిజాంటల్ రోడ్ విత్ ది యూనిఫామ్ స్పీడ్, ద వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద లోడ్ అన్నాడు. ఒక కూలీ తన తలపై బరువుని మోసుకుంటూ క్షితిజ సమాంతరంగా, ఈ పాయింట్ చూడండి, ఏకరీతి వేగంతో కదులుతుంటే ఆ బరువుపై గురుత్వాకర్షణ బలం ఎలా ఉంటుంది అన్నాడు. ఓకేనా, ఇదిగోండి, ఇది బరువు. ఈ బరువు మీద గురుత్వాకర్షణ బలం కిందకి పనిచేస్తుంది. సో రెండింటి మధ్య డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటువైపు ఉంది. సో W ఈక్వల్ టు FS కాస్ థీటా. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటువైపు ఉంది, ఫోర్స్ ఏమో ఇలా పనిచేస్తుంది. రెండు మధ్య యాంగిల్ ఎంత 90 degrees. సో W ఈక్వల్ టు FS కాస్ 90. కాస్ 90 ఎంత 0. కాబట్టి వర్క్ కూడా ఏమైంది 0 అయింది. ఓకేనా, సో వర్క్ డన్ బై ద గ్రావిటీ ఈజ్ 0. లేదా వర్క్ డన్ బై ద మెన్ ఇది కూడా 0నే అయింది. ఓకే, మనిషి ద్వారా ఎంత వర్క్ జరిగింది అన్నప్పుడు 0నే అయింది. గ్రావిటీ ద్వారా ఎంత వర్క్ అయింది అని అడిగినప్పుడు కూడా 0నే అయింది. ఓకేనా, అయితే నేను కాస్త క్వశ్చన్ని కాస్త టఫ్ చేస్తున్నాను. ఎలా టఫ్ చేస్తానంటే, ఇదే మనిషి అదే బరువుని తల మీద పెట్టుకున్నాడు, కానీ ఈసారి ఇలా స్ట్రైట్గా వెళ్ళట్లా, క్షితిజ సమాంతరంగా వెళ్ళట్లా, మెట్లు ఎక్కుతున్నాడు, ఇలా స్టెప్స్ ఎక్కుతున్నాడు. అప్పుడు వర్క్ డన్ బై ద గ్రావిటీ, వర్క్ డన్ బై ద మెన్ ఎలా ఉంటాయి మీరు కామెంట్ సెక్షన్లో రాసి పెట్టండి. వాడు అడిగిన క్వశ్చన్ చాలా ఈజీ. వర్క్ డన్ బై ద గ్రావిటీ, ఒక మనిషి క్షితిజ సమాంతరంగా హారిజంటల్ రోడ్లో వెళ్తున్నప్పుడు గ్రావిటీ ద్వారా అయినా మనిషి ద్వారా అయినా జరిగిన వర్క్ 0. ఓకే, వెల్ అండ్ గుడ్. నేనేం అడుగుతున్నానంటే, అదే మనిషి బరువును తల మీద పెట్టుకొని స్టెప్స్ ఎక్కుతున్నాడు, అప్పుడు వర్క్ డన్ బై ద గ్రావిటీ, వర్క్ డన్ బై ద మెన్. ఈ రెండు క్వశ్చన్స్కి కామెంట్లో ఆన్సర్ చేయండి, చూద్దాం. ఓకేనా, ద వర్క్ డన్ ఈజ్ క్యారింగ్ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు 30 kg టు ఏ హైట్ x మీటర్ ఎత్తుకు తీసుకెళ్ళాలి. ఓకే, ఈజ్ 6000 joules, దానికి ఖర్చు అయిన బలం 6000 joules. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్, టెక్ ద వాల్యూ జీ అన్నాడు. ఎక్స్ వాల్యూ ఏంటి అన్నాడు. చూడండి, సింపుల్. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జరిగింది అనుకోండి, అదే వర్క్ అనమాట. సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. సో m వాల్యూ ఎంత 30, g వాల్యూ ఎంత 10, h వాల్యూ తెలీదు. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు 6000 joules. సో 2 0 క్యాన్సిల్ అయింది, 3 1 3 20, h ఈక్వల్ టు 20. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 20. ఓకేనా, ఇఫ్ ద థ్రస్ట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ది సర్ఫేస్ రిమైన్స్ కాన్స్టాంట్, ఒక సర్ఫేస్ మీద థ్రస్ట్ బలం కాన్స్టెంట్గా పనిచేస్తుంది ఇలా కిందకి. హౌ డస్ ద ప్రెషర్ చేంజ్ విత్ ఏరియా ఆఫ్ ది కాంటాక్ట్ అన్నాడు. ఇది కాన్స్టెంట్గా ఉందన్నాడు. ప్రెషర్ ఈక్వల్ టు థ్రస్ట్ బై ఏరియా, ఇది కాన్స్టెంట్గా ఉంది అంటే ఇప్పుడు మనం చెప్పాలి, ప్రెషర్ పెరిగితే ఏరియా తగ్గిద్ది, ప్రెషర్ తగ్గితే ఏరియా పెరిగిద్ది. అలాంటి స్టేట్మెంట్ యాడ్ ఉందో వెతుకుదాం. ప్రెషర్ డిక్రీజ్ అయితే ఏరియా డిక్రీజ్ అన్నాడు, తప్పు. ప్రెషర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఏరియానా, తప్పు. ప్రెషర్ ఇంక్రీజెస్, ఇది ఇంక్రీజెస్, తప్పు. ఇది కరెక్ట్.
ఒకటి పెరిగితే ఒకటి తగ్గాలి. ప్రెజర్ ఇంక్రీజెస్, ఏరియా డిక్రీజెస్. ఎప్పుడు థ్రస్ట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. డోంట్ ఫర్గెట్ దట్. ఓకేనమ్మా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ డిటర్మైన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బియాన్సీ ఫోర్స్ అన్నాడు. ఇది రిపీటెడ్ క్వశ్చనే. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బియాన్సీ ఫోర్స్ అంటే ప్లవన బలం యొక్క పరిమాణాన్ని ఏది తెలియజేసిద్ది అన్నాడు. ఓకేనా. ఇది కూడా మీకు కామెంట్లో ఆన్సర్ చేయండి. దిస్ ఈజ్ ద హోంవర్క్ క్వశ్చన్. ఇందాక ఒకటి అడిగాను, ఇది ఒకటి అడిగాను. ఒకటేమో 2000 క్వశ్చన్, ఇంకోటి 2003 క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్కి కూడా కామెంట్ సెక్షన్లో చాలా చక్కగా ఆన్సర్ చేయండి. ఓకేనా. మీకు ఎంతవరకు కాన్సెప్ట్ అర్థమైందనే విషయం నాకు తెలిసింది. సో ఇక్కడతో వీడియో ఫినిష్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద పార్ట్ 4th వీడియో. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకొక 2 పార్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ, లేదా ఒక పార్ట్లోనే మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకొస్తాను. వీటన్నిటిని పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే మనం ఫిజిక్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్స్కి మీకు చాలా చాలా యూజ్ అయింది. వెంటనే వీ విల్ గో టు కెమిస్ట్రీ. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.